అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, కొంతమంది ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు. అలాగే వాళ్ళు చేసే వ్యాపారంలో కూడా చాలా బాగా సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా మాట్లాడతారు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు. తింగరతనంగా, అమాయకత్వంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇంత చదువుకున్నా వీళ్ళకి బుద్ధి లేదా, ఎలా ఉండాలో తెలీదా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా అని మనం విసుక్కుని తిడుతూ ఉంటాం. అదంతా వాళ్ళ ప్రభావం కాదు, వాళ్ళ జీన్స్ని బట్టి ఉండొచ్చు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు, బ్లడ్ రిలేషన్ అంటారు కదా, ఆ మేనత్తల పోలికలు, మేనమామ పోలికలు, లేకపోతే తాతలు లేదా తల్లిదండ్రులవి, ఇలా రకరకాలుగా ఎవరో ఒకరి జీన్స్ పోలికలు వస్తూ ఉంటాయి. పిల్లల్లో సాధారణంగా అంటూ ఉంటాం, ఒరే నీకు మీ తాత పోలికలు వచ్చారా, లేకపోతే నీకు మీ మేనమామ పోలికలు వచ్చారా అని ఈ రకంగా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళ పోలికలు వచ్చాయనే కదా దాని అర్థం, జీన్స్ని బట్టి వచ్చినట్టు. అంటే ఎంత బాగా చదువుకున్నా ఒక్కొక్కసారి వాళ్ళు మాట తీరు అది బాగోలేదు అని అంటే వాళ్ళ పోలికలు వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. ఏమీ చదువుకోలేని వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు అని అంటే ముందు ముఖ్యంగా సొసైటీ, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మనం తెల్లారులేచి ఎవరు మనుషులతో ఎక్కువగా తిరుగుతూ ఉంటాం, వాళ్ళని బట్టి మనకి తెలివితేటలు, జ్ఞానం అనేది వస్తాయి. చాలామంది చూడండి, చిన్నపిల్లల్ని ఇంట్లో పెంచినప్పుడే చిన్నప్పటి నుండి బుక్స్ చదివించడము, పూజలు అవి నేర్పించడము, భక్తి పాటలు నేర్పించడము, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి ఇలా మంచి మార్గంలోకి రావాలి, మంచి అలవాట్లు రావాలి పిల్లలకి అని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పిల్లలకి అంత సమయం ఎక్కడుందండి, బుక్స్ చదివే సమయం ఉందా? ఎవరు చూసినా సెల్ ఫోన్లకు అలవాటు అయిపోయారు. ఏదున్నా కూడా ఫోనుల్లోనే చూసుకుంటూ ఉన్నారు. ఆ ఫోనుల్లో అయినా మంచి చెడు రెండూ ఉన్నాయి. మంచిని వాడుకుంటే జ్ఞానం చాలా వస్తుంది, కానీ చెడువు చూసారంటే మాత్రం చెడు అలవాట్లే వస్తాయి. ఇంకొంతమంది చూడండి, స్లమ్స్ ఏరియాలో ఉంటూ ఉంటారు. అంటే బాగా తక్కువగా ఉన్న ఏరియాలో పిల్లల్ని కనుక ఉంచారనుకోండి, అక్కడ ఉన్న పిల్లలు మాట్లాడుకునే మాటలు, చాలామంది బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు, వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా వల్గర్గా తిట్టుకుంటూ ఉంటారు. అవన్నీ కనుక మన పిల్లలు చూసారనుకోండి, ఆ ఏరియాలో కనుక మీరు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అదే భాష వస్తుంది, వాళ్ళు మాట్లాడే తిట్లు అవన్నీ కూడా పిల్లలపైన ప్రభావం చూపెడతాయి. కాబట్టి పిల్లలకి మంచి అలవాట్లు రావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా మీరు గమనించుకోండి. ఇప్పుడు అద్దెకున్న వాళ్ళం ఉంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇల్లు రకరకాలుగా ప్లేసుల్లోకి వెళ్ళి మారిపోతూ ఉంటాం. కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ ఏరియా కానీ చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. అంతా చదువుకోలేని వాళ్ళు, పిల్లలు వల్గర్గా మాట్లాడే వాళ్ళు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మన పిల్లల్ని ఎంతసేపు అని మనం ఇంట్లో ఉంచలేం కదా. వాళ్ళు బయటకు ఆడుకోవడానికి బయట పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళతో ఆడుకున్నప్పుడు ఎక్కువగా వాళ్ళ అలవాట్లే, వాళ్ళు చేసే పనులే వీళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలే ఈ పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల విషయంలో అలాంటివి కూడా చూసుకోండి. మీరు అద్దెకుండే చోట కూడా మీ చుట్టుపక్కల ఏరియా, అక్కడ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయని చూసుకొని అలాంటి చోటకు వెళ్ళండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఎంత స్కూల్లో ఉన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత బయట కూడా ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి మన బయట వాతావరణం కూడా ఎప్పుడూ బాగుండేలాగా చూసుకోవాలి. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలామంది చూడండి, పిల్లల్ని బూతులు తిడుతూ ముద్దులాడుతూ ఉంటారు. మనం ఎక్కువగా పల్లెటూరులో చూస్తూ ఉంటాం. బూతులు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు బూతులు మాట్లాడుతుంటే వాళ్ళకి అవి ముద్దుగా అనిపించి నవ్వుతూ ఉంటారు, ముసిముసి నవ్వులుతూ ఉంటారు. అయ్యో వాడు అన్నది తప్పే, వాడికి ఇంకోసారి ఇలా అనకూడదని చెప్పాలని అస్సలు అన్నరు. వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే ఇంకా వీళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసి నవ్వుతూ ఉంటారు. లేకపోతే నువ్వు ఇలా అని ముద్దుగా వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎప్పుడు తప్పండి. పిల్లలకు అలాంటివి అస్సలు నేర్పించకూడదు. అవి అలవాటు అయ్యాయంటే రేపు అదే భాష అలవాటు అయిపోతుంది. మీరు ఎంత చదువు చదివించినా కూడా వాళ్ళు ఆ దారిలోకే వెళ్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ముందు ఇంట్లో తల్లిదండ్రులు కూడా మంచి పద్ధతిగా ఉండాలి, చక్కగా మాట్లాడుకోవాలి. పిల్లల ముందు ఏది కూడా తప్పుగా మాట్లాడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, పిల్లల ముందు తప్పు పనులు చేయడము, ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఆ ప్రభావం పిల్లలపైన చాలా ఉంటుంది. తర్వాత మనల్ని పిల్లలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని మనం మార్చాలంటే అదంతా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి పిల్లలు జ్ఞానం రావాలి అని అంటే మనం మంచి విషయాలు నేర్పించాలి. అలా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో కూడా కొంత జ్ఞానం నేర్చుకుంటారు. ఎందుకంటే టీచర్లు చెప్తారు, అక్కడ ఉన్న పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటారు, అక్కడ కూడా చాలా జ్ఞానం అనేది నేర్చుకుంటారు. అలాగే మనం ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలకి అన్ని విషయాల్ని నేర్పించాలి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా వాళ్ళ జీన్స్ని బట్టి వచ్చింది అనుకోవాలి. వాళ్ళ పెద్దవాళ్ళు ఆ రకంగా పెంచారు అనుకోవాలి. వాళ్ళు పెరిగిన
వాతావరణం అటువంటిదని మనం లెక్కేసుకోవాలి. అలాంటి వాళ్ళని కూడా మనం అంత తొందరగా తప్పు పట్టకూడదు. ఇంకా వాళ్ళ పద్ధతి అంతే అనుకుని వదిలేయాలి. లేదంటే వినేవాళ్ళైతే అది అలా కాదు, ఇది ఇలా కాదని వాళ్ళకి నచ్చ చెప్పి మంచి విషయాలు అయితే చెప్పాలి. తప్పు ఇలా మాట్లాడకూడదని వాళ్ళకి ఆ రకంగా చెప్పాలి. దాన్ని అంతగా పట్టించుకోక్కర్లేదు. వాళ్ళ పెద్దవాళ్ళు ఆ రకంగా పెంచారు కాబట్టి వాళ్ళ మాట తీరు అది ఆ రకంగా ఉండుండొచ్చు. అలాగే ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, అస్సలు పిల్లల్ని బయటికి పంపించకుండా ఇంట్లోనే కట్టడి చేసి ఉంచుతూ ఉంటారు. బయటికి వెళ్తే అన్నీ నేర్చుకుంటారు, చెడిపోతారు అని ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని బయటకు పంపించరు. కానీ అది కూడా చాలా ప్రమాదమే. పిల్లలు బయటకు వెళ్ళి నలుగురితో తిరిగితేనే అసలు లోకజ్ఞానం ఏంటి, మంచి అలవాట్లు ఏంటి, అసలు బయట సొసైటీ ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విషయాలన్నా తెలుసుకోవాలంటే పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుని తెలుసుకుంటేనే వాళ్ళకి అర్థమవుతాయి. ప్రతిదీ అన్ని తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకోవాలంటే అయ్యే పని కాదు. ఏ వయసు పిల్లలు ఆ వయసుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ద్వారాగా తెలుసుకుంటారు. కాబట్టి పిల్లల్ని ఎక్కువగా ఇంట్లో పెట్టి కట్టడి చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. అలాగే పిల్లల అలవాట్లను కూడా గమనించుకుంటూ ఉండాలి. ఒక టీనేజ్ పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళ వయసు పిల్లలతో తిరిగితేనే వాళ్ళకి కొంచెం మంచి విషయాలు ఏంటి, ఈ ఫోన్ల గురించి అని కానీ, ఈ ల్యాప్టాప్ గురించి కానీ, ఇలాంటి విషయాలన్నీ తెలియాలి అంటే ఆ వయసు పిల్లలతో తెలిస్తేనే ఆ టెక్నాలజీ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనల్ని వచ్చి తల్లిదండ్రులను వచ్చి అడిగితే మనం చెప్పగలమా చెప్పండి? ఫోన్ల గురించి కానీ, ల్యాప్టాప్ గురించి కానీ, ఇంకా వేరే విషయాలు ఏదైనా టెక్నాలజీ గురించి అడిగితే మనం చెప్పగలమా? మనకు తెలియదు. అదే పిల్లలు ఒకరికొకరు నేర్చుకుని వాళ్ళకి వాళ్ళు చెప్పుకొని మంచి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. అలా అని మరీ ఇంట్లో చెడు అలవాట్లకు అలవాటు అయిపోతాడు, నలుగురితో తిరిగితే పాడైపోతాడు అని ఇంట్లో పెట్టి కట్టడి చేయకూడదు ఎప్పుడైనా సరే. వాటిని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. తిరిగే ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు పిల్లలు మంచివాళ్ళ కాదా, వాళ్ళు మాట తీరు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ బిహేవియర్, ఇలాంటివన్నీ మనం గమనించుకుంటే సరిపోతుంది. వాళ్ళతో మాట్లాడుతూ పిల్లల్ని కూడా బయటకు పంపించాలి. అలాగే మరీ ఇంట్లో కట్టడి చేయకూడదు. అలా అని పెద్దవాళ్ళు చెప్పే మంచి విషయాలు కూడా పెద్దవాళ్ళు నేర్పించాలి. స్కూల్లో టీచర్లు చెప్పేది టీచర్లు చెప్తారు. అలాగే చుట్టూ ఉన్న పరిసరాలు, పిల్లలు ఎవరితో ఆడుకుంటున్నారు, ఇలాంటివి కూడా గమనించుకోవాలి. చక్కగా పిల్లలు ఆడుకునే ఏరియా కానీ ఏదైనా మంచి వాతావరణం ఉంటే పిల్లలకి జ్ఞానం కానీ మంచి అలవాట్లు ఏవైనా సరే వస్తాయి. కాబట్టి పిల్లల్ని మరీ బంధించినట్టు ఉండకూడదు. అలా అని మరీ పిల్లల్ని విచ్చలవిడిగా కూడా వదిలేయకూడదు. ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళకి మరి జ్ఞానం రావాలని అంటే బయటకు వెళ్తేనే కదండి నాలుగు తెలిసేది. మరి బయటకు వెళ్తే చెడిపోతారని ఇంట్లో పెట్టామంటే వాళ్ళకి జ్ఞానం అనేది ఎలా వస్తుంది చెప్పండి? కాబట్టి బయటకు వెళ్తూనే మనం ఒక కంట కనిపెట్టుకుంటూ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, మంచి మార్గంలో వెళ్తున్నారా, మంచి విషయాలే నేర్చుకుంటున్నారా లేదా అని ఇలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే ఈ రోజున పిల్లలకి జ్ఞానం అనేది వస్తుంది. పుస్తకాలు చదివే రోజులు పోయాయి. ఇంట్లో కూర్చొని చదివించుకునేవారు ఇప్పుడు అవి ఎవరు చదవట్లేదు. కాబట్టి నలుగురితో తిరిగితేనే పిల్లలకి ఏదైనా వచ్చేది. కాబట్టి పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.